హలో అండి. అందరికీ నమస్కారం. రాజేష్ గారు, మనకి ఆంధ్రప్రదేశ్‌లో సమ్మెలు, నిరసనల సీజన్ మళ్ళా మొదలైనట్టుగా కనిపిస్తుంది. దేనికంటే ఒక సంవత్సరం క్రితం అనుకుంటా ఉపాధ్యాయులు చాలా భారీ ఎత్తులో చేశారు. చాలా పెద్ద సక్సెస్ అయిందది. ఆహ్, దాని తర్వాత ప్రస్తుతం మన అంగన్వాడీ సోదరీమణులు దాదాపు ఒక 2 వారాల నుంచి గూడా తీవ్రమైన నిరసనలు జేస్తున్నారు. ఇవాల్టి నుంచి మునిసిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెబాట పడుతున్నారు సార్. చెప్పండి సార్ అసలెందుకు వీళ్ళందరూ సమ్మెబాట పడుతున్నారు? అలాగే ఆహ్, వీళ్ళింత వీళ్ళ ఆవేదనకు గల కారణం ఏంటి? ఇప్పుడు 2014-19 వరకు పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో, ఇవాళ నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి ఆ రోజు రూ. 4,500 ఉండేది ఆయన పరిపాలన బాధ్యతలు చేపట్టే నాటికి వారికి నెల జీతం. దాన్ని ఆయన 2 విడతలుగా ఒకసారి రూ. 3,000 పెంచి 7,500, తర్వాత మరి ఇంకొకసారి రూ. 3,000 పెంచి రూ. 10,500 జీతం పెంచడం జరిగింది. అంటే ఒక 5 సంవత్సరాల టెన్యూర్‌లో గత ప్రభుత్వం వారికి రూ. 4,500 నుంచి రూ. 6,000 పెంచి రూ. 10,500 జీతం చేశారు. అటువంటి సందర్భంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న జీతానికన్నా ఇంకొక రూ. 1000 నేను అదనంగా ఇస్తాను అని చెప్పని ఆ సిబ్బందికి ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానాల ప్రభావంలో ప్రలోభపడిన అంగన్వాడీ సిబ్బంది కూడా తమకు రూ. 6,000 జీతం పెంచిన చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే తమకు మరింత మేలు జరుగుతుందని చెప్పని ఒక రకమైన దాన్ని ఆశపడటం సహజం. కానీ తమకి మేలు చేసిన వ్యక్తిని అన్యాయం చేశారనే మాట్లాడుకోవాలి ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారి మాటల ప్రభావంలో చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం చేసి, తమ మేలు కాంక్షించి తమకి ఆల్రెడీ జీతం పెంచిన నాయకుడికి ఒక రకమైన వెన్నుపోటుగానే పరిగణించాలి దాన్ని. అటువంటి పరిస్థితిలో వాళ్ళకున్న 1,20,000 మంది సిబ్బంది దాదాపు ఒక 3, 4 లక్షల ఓట్లను ప్రభావితం చేయగలిగే సంఖ్యలో ఉన్న ఆ వర్గం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేశారు. కానీ ఇవాళ 4 సంవత్సరాలు 6 నెలల 26 రోజులు పరిపాలన కాలం పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. తెలంగాణ ప్రభుత్వం కన్నా రూ. 1,000 అధికంగా జీతం ఇస్తానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 13,600 ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న 10,500 కన్నా ఒక్క రూ. 1,000 మాత్రం పెంచి అంటే రూ. 11,500 మాత్రమే జీతం పెంచారు. అంటే ఒక్క రూ. 1,000 మాత్రం పెంచారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల టెన్యూర్‌లో రూ. 6,000 పెంచితే, అది చాలదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇంకా అధికంగా ప్రయోజనం చేకూరుతది అని చెప్పని ఆశించిన అంగన్వాడీ సిబ్బంది, ఇవాళ వాళ్ళకి జరిగినది 100కి 100 వాగ్దాన భంగం అని చెప్పని రియలైజ్ అయ్యారు. ఆయన చేసిన వాగ్దానాన్ని నమ్మి ఆయన వెనక నడిచాం. ఆయన గెలుపుకి దోహదం చేశాం. కానీ ఇవాళ 4.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆ రూ. 1,000కే పరిమితం అయ్యారు తప్ప తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 13,600 కన్నా రూ. 1,000 అధికంగా అంటే 14,600 ఇవ్వాల్సిన దగ్గర కేవలం మమ్మల్ని ఆ రూ. 1,000కే పరిమితం చేశారు. 11,500 మాత్రం ఇస్తున్నారు అని చెప్పని వాళ్ళు ఆవేదనతో ఉన్నారు. అయితే ఇక్కడ జరిగింది ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళకి రూ. 10,500 జీతం ఇచ్చే సందర్భంలో కూడా సహజంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఎంపిక అవ్వాలి అనంటే 10,000 లోపు ఆదాయం ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి 10,500 ఆదాయం వస్తున్నా కూడా వాళ్ళు చిరుద్యోగులనే భావంతోటి వాళ్ళని సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఎంపిక కాటానికి వాళ్ళకున్న అనర్హతని తీసేసి వాళ్ళని అర్హులుగానే పరిగణించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఒక రూ. 1,000 జీతం పెంచి వాళ్ళని సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా అనర్హులుగా ప్రకటించారు. అంటే వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకి అమ్మఒడి రాదు. లేదు 45 సంవత్సరాల వయసు పైబడితే వాళ్ళకి వైఎస్ఆర్ చేయూత పథకం వర్తించదు. ఇట్లాంటి వాళ్ళకి రేషన్ కార్డు ద్వారా బియ్యం దక్కవు. ఇట్లాంటి ఏ సంక్షేమ పథకాలు వాళ్ళకి లబ్ధిదారులుగా ఎంపిక కావడానికి ఆస్కారం లేకుండా చేశారు. ఇటువంటి నేపథ్యంలో సహజంగానే అంగన్వాడీ సిబ్బంది ఎట్లయితే ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఇవాటికి 15 రోజులుగా వాళ్ళు సమ్మెబాట పట్టి వాళ్ళు రోడ్డెక్కున్నారో, ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్ట్రాటజికల్‌గా అంగన్వాడీ సెంటర్‌లని తాళాలు బద్దలు కొట్టించి సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా సమాఖ్యల ద్వారా వంట చేయించి అంగన్వాడీ అంటే అంగన్వాడీ సెంటర్‌ల లబ్ధిదారులు అంటే గర్భిణీ స్త్రీలు గాని, పసిపిల్లలకు గాని వాళ్ళ ద్వారా ఆహారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. తాత్కాలికంగా అంగన్వాడీ సిబ్బంది లేకున్నా కూడా మేము సెంటర్‌లను నడపగలము అని చెప్పని వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక ఘర్షణపూరిత వాతావరణానికి దారితీస్తా ఉంది. అంగన్వాడీ సిబ్బందికి మద్దతుగా పిల్లల తల్లిదండ్రులు, గర్భిణీ స్త్రీలు వారు కూడా మద్దతుగా రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న తీరు చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలోనే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది వాళ్ళొక్కళ్ళే కాదు. ఆశా వర్కర్లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు.
తర్వాత పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ఇట్లా ఒక్కొక్క వర్గం ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నది వాస్తవం. ఇవాళ ప్రభుత్వంతోటి వాళ్ళు ఎవరైతే వాగ్దానాలు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాల పర్యవసానం ఆయన వెనక ర్యాలీ అయిన వివిధ వర్గాల ప్రజలు ఉన్నారు. ఆ రోజు ఏంటి, మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్పని వాగ్దానం చేశారు. వాళ్ళకి టైం స్కేల్ అమలు చేస్తామని వాగ్దానం చేశారు. వాళ్ళకి మెరుగైన పిఆర్సీ ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ ఏ ఒక్కటి అమలు కాలేదు. అదే సందర్భంలో ఆశా వర్కర్లకి, అదే సందర్భంలో విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వాళ్ళు చాలా కష్టతరంగా వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి. దాదాపు ఇవాళ మీకు 120 అడుగుల ఎత్తుండే హై టెన్షన్ టవర్ల మీద కూడా ప్రాణాపాయ పరిస్థితిలో కూడా పనిచేసి ఇవాళ విద్యుత్ సరఫరా వ్యవస్థని పర్యవేక్షించే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇస్తాను, పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఏ స్థాయి జీతం వస్తుందో అదే స్థాయి జీతం మీకు కూడా ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేసిన పర్యవసానం వారికి 25,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. అంటే 25,000 మంది అంటే కనీసం 1,00,000 ఓట్లను ప్రభావితం చేయగలిగే సంఖ్యలో వారి ఓట్లు ఉన్నాయి. అటువంటి వారు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటల ప్రభావంతో ఆయనకు అనుకూలంగా ఓటేసింది. ఇవాళ 4.5 సంవత్సరాలు గడిచింది. వారికి చేసిన వాగ్దానం అతిగతి లేదు. అదే సందర్భంగా మున్సిపల్ కార్మికులు అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా వారిది ఇదే పరిస్థితి. వారు చాలా చిన్న ఉద్యోగులు. ఇవాళ కరోనా టైంలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా ఈ పారిశుద్ధ్య కార్మికుల సేవల్ని చాలా అద్భుతంగా కొనియాడారు. కానీ కొనియాడి మాటల పరంగా చూపించిన ప్రేమ, ఆప్యాయత చేతల దగ్గరకు వచ్చేప్పటికి ప్రభుత్వ పరంగా వాళ్ళకి మేలు చేయాల్సిన సందర్భం వచ్చేటప్పటికి వాళ్ళని నిస్సహాయులుగానే మిగులుస్తున్నారు. వాళ్ళకి చేయాల్సిన మేలు చేయడం లేదనేది వాస్తవం. వారికి చేసిన వాగ్దానాన్ని విస్మరిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల పాలనా కాలంలో వేచి చూసాము. ఇంకొక నెల 2 నెలల నుండి ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఆ రోజు అమలుపరచాలి అనుకున్నా కూడా అమలుపరచడానికి సాంకేతికంగా సాధ్యం కాదు కాబట్టి ఏ విధాన నిర్ణయం తీసుకున్నా ఈ లోపుగానే తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వాగ్దానాలు చేసి తమకు అనుకూలంగా మలుచుకొని తనకు అనుకూలంగా ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన చేసిన వాగ్దానాల నుంచి డివియేట్ అయ్యి వాటిని విస్మరించి ఇవాళ ఒక్కో వర్గాన్ని నిర్లక్ష్యం చేసిన పర్యవసానం ఈ రోజు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని వర్గాలు కూడా రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాజిటేషన్ చేస్తా ఉన్నాయి. వీరికి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రైవేట్ ఆర్మీగా ఉపయోగపడతారు అనుకున్న వాలంటీర్లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం బాట పట్టబోతున్నారని చెప్పని వస్తున్న వార్త ప్రభుత్వాన్ని మరింతగా ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ రోజు నుంచి సంకల్పించుకున్న ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా వాలంటీర్లు బహిష్కరించబోతున్నారు. రేపు 1వ తారీఖు పెన్షన్ పంపిణీకి కూడా వాళ్ళు సహాయ నిరాకరణ చేస్తున్నారు అని చెప్పి వస్తున్న వార్త 100కి 100 ప్రభుత్వాన్ని నిశ్చేష్టం చేస్తుంది అనేది వాస్తవం. అంటే ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే ఒక 2,60,000 మంది సిబ్బందిని నెలకు ఒక 5,000 రూపాయల ప్రజాధనంతో తమ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకి ఏదో ఉపాధి చూపించినట్టుగా వారిని ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా ముఖ్యమంత్రి గారి అంటే పాలకుడిగా ముఖ్యమంత్రి గారు అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ఎంపిక, అదే సందర్భంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడం ద్వారా ఇవాళ స్థానిక నాయకత్వం మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేశారు. వాలంటీర్లు ఉంటే చాలు, ముఖ్యమంత్రిగా నేను వాలంటీర్లు మేము మాత్రమే మళ్ళీ తిరిగి ఎన్నికల్లో గెలుపుకి దోహదం చేస్తాం తప్ప ఈ మధ్యలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లాంటి వాళ్ళందరూ కూడా నిమిత్త మాత్రులే అని చెప్పని ఇప్పటి వరకు భావిస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాలంటీర్లు కూడా సమ్మెపాట పట్టబోతున్నారు, వాళ్ళు ఆందోళన పదం అడుగుపెట్టబోతున్నారు అని చెప్పని ప్రభుత్వానికి నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో ఒక రకంగా ప్రభుత్వానికి ఇది కలవరపాటు గురి చేస్తుంది వాస్తవం. ఇప్పటికే అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు కూడా వాళ్ళు ఆందోళన పాటలో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఒక ఛాన్స్ ని ఏ రోజు వెనక్కి తీసుకోవాలని చెప్పిన వాళ్ళు ఆలోచిస్తున్నారు. కుడి చేత ఎడం చేత ఓట్లేయడం ద్వారా మేమే జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు దోహదం చేశాము అని చెప్పని గతంలోనే బహిరంగంగా ప్రకటించిన ఉద్యోగ సంఘాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తమకు చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు అని చెప్పని మెరుగైన పిఆర్సీ విషయంలో కానీ, క్రమం తప్పకుండా డిఎల్ ఇచ్చే విషయంలో కానీ, అదే సందర్భంలో వాళ్ళకి సిపిఎస్ రద్దు చేసే విషయంలో కానీ, వాళ్ళకి హెచ్ఆర్ఎస్ ల్యాబ్లు కుదించిన విషయంలో కానీ, జీపీఎఫ్ లోన్స్ శాంక్షన్ అవ్వని విషయంలో కానీ, జిఎల్ఐ లోన్స్ శాంక్షన్ అవ్వని విషయంలో కానీ, తర్వాత వాళ్ళకి పిఆర్సీ ఎరియర్స్ అమలుపరచిన విషయంలో కానీ ఏ ఒక్క విషయంలో కూడా ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగులని వంచిస్తుంది, చిత్తశుద్ధి ప్రదర్శించట్లేదు అని చెప్పిన భావనలో ఉన్న ఉద్యోగులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరిగారనేది వాస్తవం. వారే చాలా కీలకంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి దోహదం చేస్తాము అని చెప్పని వాళ్ళ ప్రైవేట్ సంభాషణలో వాళ్ళే వ్యక్తం చేస్తున్నది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వాగ్దానాల జడివాన్లో ప్రలోభపడి
ప్రభావితులయ్యి ఆయనకి ఓట్లేసిన చాలా వర్గాలు ఇవాళ ఉద్యమం బాట పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరుగుతున్నాయి. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన సంక్షేమ పథకాలు మాత్రమే రేపు రోజున తమను గెలిపిస్తే తప్ప ఈ ఉద్యోగులు లేకపోతే వీళ్ళకి సంబంధించిన ఓట్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు. మా వర్గం ఓట్లు వేరే ఉన్నాయని చెప్పని ప్రభుత్వ సలహాదారు సజ్జరామకృష్ణారెడ్డి గతంలో చెప్పినట్టుగానే ఆయన సంక్షేమ పథకాలు మాత్రం తను గెలిపిస్తే తప్ప ఈ ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాల గురించి సీరియస్ గా పట్టించుకోవడం అవసరం లేదు. ఈ ఆందోళన సీరియస్ గా పరిగణించడం అవసరం లేదు అని చెప్పని ఎలా అయితే 4 సంవత్సరాల 9 రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతుల ఉద్యమాన్ని ఎట్లయితే విస్మరిస్తున్నారో అదే విధంగా 2 వారాలుగా ఉద్యమం చేస్తున్న అంగన్వాడీ ఉద్యమం పట్ల కూడా అంతే నిర్లిప్తత, అంతే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనేది వాస్తవం. చూద్దాం సార్. అంటే ఇంక మిగిలింది కేవలం ప్రభుత్వ సిబ్బంది మరియు పోలీసులే అనుకుంటా. నాకు తెలిసినంత వరకు. మరి వారేం చేస్తారు? పోలీసులు ఆల్రెడీ దిగువ స్థాయి సిబ్బంది మొత్తం కూడా చాలా ఆందోళన మార్గంలో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి వారాంతపు సెలవులు ఇస్తానని చెప్పని వాగ్దానం చేశారు. వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగుల అంతర్భాగమే. వాళ్ళకు కూడా కేవలం 23% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా ఐఆర్ 27% కన్నా 4% తక్కువగానే ఫిట్మెంట్ ఇచ్చారు. హెచ్ఆర్ఎస్ లేబుల్ వాళ్ళకు కూడా వర్తిస్తా ఉన్నాయి. వాళ్ళకి జీపీఎఫ్ లోన్ శాంక్షన్ కావట్లేదు. వాళ్ళకి జిఎల్ఐ లోన్ శాంక్షన్ కావట్లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళకి కూడా డిఏలు ఇస్తున్నాను అని చెప్పని జీవోలు రిలీజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తున్నారు కానీ జీవోలు ఇంతవరకు అతిగతి లేదు. 2018 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 10 జీవోలు కదా 10 డిఏలు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయి. అదే సందర్భంలో పోలీస్ సిబ్బందికి వాళ్ళకి టీఏడిఏలు అంటే వాళ్ళు యూనిఫామ్ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళకి ట్రావెల్ అలవెన్స్ లాంటివి కూడా పెండింగ్ ఉన్న నేపథ్యంలో అనంతపూర్ జిల్లాలో ప్రకాష్ అనే ఒక కానిస్టేబుల్ సేవ్ ఏపీ పోలీస్ అని చెప్పని ఒక చిన్న ప్లే కార్డు పట్టుకున్నందుకు అతను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసిన తీరు చూసాం. అదే సందర్భంలో అధికార పార్టీ నాయకులు పోలీసుల మీద చేస్తున్న భౌతిక దాడులు, ఆ భౌతిక దాడులు చేస్తున్నా కూడా పోలీస్ సిబ్బంది మీదే మళ్ళీ తిరిగి కేసులు పెడుతున్న తీరు రీసెంట్ గా కడప జిల్లాలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద వైసీపీ శ్రేణులు దాడి చేసి ఆయన్ని భౌతికంగా హింసించి మళ్ళీ తిరిగి ఆయన మీదే కేసు పెట్టిన తీరు చూసాం. ఇటువంటి నేపథ్యంలో పోలీస్ సిబ్బంది పూర్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పట్ల పూర్తి నిరాదంతో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆ డిపార్ట్మెంట్ లో హైరార్కీ వాళ్ళు ఆ యూనిఫామ్ డ్యూటీలో ఉండటం వల్ల పై అధికారుల ఆదేశాలు పాటించి తీరాల్సిన దుస్థితిలో ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలను యథావిధిగా పాటిస్తున్నారు కానీ సమయ సందర్భం వచ్చినప్పుడు మొట్టమొదటిగా చేతులు ఎత్తేసే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. చూద్దాం సార్ ఏమవుతుందో. మరి 2024లో ఏం జరుగుతుందో.